వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాము. చూడవచ్చు ఇక్కడ ఒక జూబ్లీ హిల్స్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు. ఇవి 4 టవర్లకు ఉంటాయి. ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క ఫ్లాటే ఉంటుంది ఫ్లోర్కి. చూడవచ్చు ఇది లిఫ్ట్. మనకి లిఫ్ట్ ముందున్న క్యారిడార్ ఇది చూడండి. అక్కడ షూ ర్యాక్ అనేది ఇచ్చారు. మనకి జూబ్లీ హిల్స్ ఏరియాలో మంచి డీసెంట్ ఏరియాలో కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మినిమం 4 CR అబోవ్ ఉన్నోళ్ళు మాత్రమే దయచేసి వీడియో గురించి నాకు కాల్ చేయండి. వీడియో ఎవరన్నా చూడండి, అది మీరు చూడాలనిపిస్తే 4.5 CR అలా ఉన్నోళ్ళు మాత్రమే దయచేసి ఈ వీడియో గురించి నాకు కాల్ చేయండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడవచ్చు ఇది మనకి 1 year ఫ్లాట్ అండి. వుడ్ వర్క్ చేసి ఉంటుంది. చాలా బాగుంది ఫ్లాటు. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది. ఓకే, అంటే ఈ ఫ్లాట్కి సంబంధించే లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్కి అలాగే 5 ఫ్లోర్లు 5 ఫ్లాట్లు అలా అలా ఇంకా 3 టవర్లకి దేనిదైనా సపరేట్గా ఉంటుంది లిఫ్ట్. చూడండి మనం ఇప్పుడు ఇక్కడ మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాము. చూడవచ్చు మీకు ఇదంతా సెంట్రల్ ఏసీ ఉంటుందండి. మీకు మీ రిక్వైర్మెంట్ ఏదైనా కానీ మీ రిక్వైర్మెంట్ గురించి కాల్ చేసే పని అయితే ఎవరైనా చేయండి. మీకు ఏ ఏరియాలో కావాలో మీ బడ్జెట్ చెప్పండి. చూడవచ్చు ఇటు వచ్చినట్టయితే మనకి ఇక్కడ ప్రేయర్ గది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ప్రేయర్ గది. చూడండి ఇది ప్రేయర్ గది. దీని పక్కనే ప్రేయర్ గదికి సంబంధించిన సామాన్లు పెట్టుకోవచ్చు, లేదంటే కిచెన్కి సంబంధించిన సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. అదొక స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. అది మీరు ఎలా వాడుకుంటానంటే అలా వాడుకోవచ్చు. ఓకే, చూడవచ్చు ఇదంతా మనకి ఇక్కడ మనకి డైనింగ్ వస్తుంది. ఇక్కడ డైనింగ్, ఈ లెఫ్ట్లో వచ్చేసి కిచెను, ఈ స్ట్రైట్లో వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి. ఇది 3 BHK ఫ్లాటు. 3000 అబోవ్ ఎస్ఎఫ్టీ చూస్తున్న వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అవుతుంది. చూడండి ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడవచ్చు బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్గానే ఉంది. మీ కబోర్డ్స్ కానీ పైన రూప్ లైట్లు కానీ సీలింగ్ కానీ ఇక్కడ చూడవచ్చు మీరు. మనకి ఇటు సైడ్ విండో ఇచ్చారు. చూడండి ఇదంతా కబోర్డ్స్, టీవీ యూనిట్, సపరేట్గా డ్రెస్సింగ్ ఇచ్చారు. బాత్రూమ్కి బిఫోరే డ్రెస్సింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకు టీవీ యూనిట్. ఇక్కడ చూసినట్టయితే మీకు డ్రెస్సింగ్ అంతా గ్లాస్తో ఉంటుంది. చూడండి రైట్ సైడ్ కబోర్డు, ఎదురు వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడవచ్చు ఫ్లాట్ అయితే లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మంచి లొకేషన్లో ఉంటుంది ఇది. ఆ లొకేషన్ ఎక్కడనేది మీరు కాల్ చేసి దయచేసి ఏది కూడా అడగొద్దు. ఎంతవరకు మనం చూడవచ్చు మనకి ఈ మిర్రర్కి కూడా ఫింగర్ ప్రింట్స్ లైట్ అనేది ఇవ్వటం జరిగింది. చూడండి ఓకే, ఎందుకంటే మనం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తామో అంతవరకు మ్యాక్సిమం ఇస్తాం. ఎందుకంటే మనమే దగ్గరుండి చూపిస్తాం కాబట్టి, కీస్ అనేది మన దగ్గర ఉంటాయి కాబట్టి. ఇది చూసినట్టయితే ఇది కిచెను. ఓకే, అంటే 199 మంది బాగపోయినా ఒక్కళ్ళైనా చూసేవాళ్ళు బయర్ కావచ్చు, లేదంటే ఏజెంట్ క్లియర్గా చెప్పినప్పుడు ఏంటంటే ఆ ఏరియాలోకి వెళ్తారు, వాళ్ళని అడుగుతారు మీకు ఎవరు చెప్పారు అని అంటేనేమో ఆ సందర్భాన్ని బట్టి రిస్క్ అయినప్పుడేమో మీరు ఈ పలానా యూట్యూబ్ ఛానల్లో పెట్టినారని అంటారు. అలాంటి అది ముందుగానే చెప్పరు. ఎందుకంటే రాజుని వాళ్ళనే తీసుకొని రావాలండి అని వాళ్ళు అంటారని ముందు ట్రై చేస్తారు. అలా కొన్ని జరిగినాయి కాబట్టి చెబుతున్నా. చూడవచ్చు అంత కబోర్డ్స్ ఇక్కడ. అక్కడ ఏదైనా రిస్క్ అనుకున్నప్పుడు ఇలా యూట్యూబ్లో పెట్టారండి, అందుకని మేము చూడటానికి వచ్చాము అని అంటారు ఏజెంట్లు అయినా. కొంతమంది బయ్యర్స్ కూడా ఒక 1% అలాగే ఉన్నారు కొంతమంది. ఎందుకంటే నా అనుభవంలో నేను చూశాను. వాళ్ళు కాకపోయినా వాళ్ళ పిఏని కానీ వాళ్ళ డ్రైవర్లు కానీ అలా పంపించి కొంతమంది మళ్ళీ లాస్ట్కి నా దగ్గరికే వచ్చి మనమే చూపించి సేల్ చేసినవి ఉన్నాయి. కొన్నాక వాళ్ళే చెప్పారు అలా మేము ఇక్కడ చూసామండి, మీరు చూపించిన ప్లాట్ దొరకలేదు అప్పుడు అని. ఏదున్నా కానీ ఎక్స్పీరియన్స్ నేను అనుభవం అయిందే చెప్తా కానీ ఊహించుకొని ఏది చెప్పను. ఓకే, ఇక్కడ హాల్లో టీవీ యూనిట్ చూడండి. ఇది బాల్కనీ చాలా స్పేసియస్గా ఉంటుంది. మంచి వెంటిలేషన్ బాల్కనీలో కానీ మన మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వెంటిలేషన్ బాగుంటుంది. చూడండి బాల్కనీలో పైన ఫాల్ సీలింగు, ఇది బాల్కనీ. ఎందుకంటే మనం ఎంతవరకు లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలో అంతవరకు ఇస్తాం.
పర్టికులర్గా ఈ ప్రాపర్టీ గురించి మీరు కాల్ చేయొచ్చు, కానీ నేను కస్టమర్ రిక్వైర్మెంట్ మీద పనిచేస్తా. కొంతమంది ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాపర్టీ గురించేనేమో అని అనుకుంటున్నారు. ఎన్నో వీడియోస్లో చెప్పిన అలా అనుకోవటం వల్ల కొంతమంది, సార్ మీ బడ్జెట్ ఎంత అంటే, మీరు ఆల్రెడీ దాంట్లో పెట్టారు కదండి, మీ రిక్వైర్మెంట్ ఏంటంటే దీని గురించేనని అంటారు. దాని గురించే నాకు తెలుసు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. మనకి రైట్ సైడ్న కబోర్డ్స్ ఇచ్చారు, గ్లాస్ ఇచ్చారు, మిర్రర్ టైపు. ఈ లెఫ్ట్ సైడ్ని కూడా కబోర్డ్స్ ఇచ్చారు, చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఎందుకంటే ఎంత బాగున్నా ఒకే ప్రాపర్టీ చూసి ఒకటే ఫైనల్ చేయలేరు. ఇన్ కేసు నా దగ్గర ఈ ఒక్క ప్రాపర్టీ ఉందనుకోండి, వేరే ప్రాపర్టీ గురించి నేను మాట్లాడను, ఈ ఒక్కదాని గురించే మాట్లాడతాను. కానీ మనది అలాగా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్కి నచ్చిన దాకా, వాళ్ళకి నచ్చిన ఏరియాలో వాళ్ళ బడ్జెట్లో వస్తుందో రాదో చెబుతూ వాళ్ళు రీజనబుల్ బడ్జెట్ పెట్టగలుగుతున్నారంటే కంపల్సరీ మనం కూడా ఒక 5, 10 కొన్నదాకా తిరిగి చూపించగలుగుతాం. అది అంతేగాని ఏదో ఒక వీడియో పెట్టి ఆ వీడియో గురించి ఫోన్ చేయగల దాని గురించి చెప్పి దాని డీటెయిల్సే పంపించేస్తే కస్టమర్ స్టార్టింగ్లో పర్లేదు అని అనుకుంటాడు, కానీ కొంచెం 1, 2 చూసాక ఇసుకొచ్చేస్తుంది. పొద్దుగులు సింగిల్ ప్రాపర్టీకి ఎక్కడైనా తిరుగుతారు కస్టమరు. అది ఒక్కోసారి కస్టమర్ కూడా గెస్ చేయట్లేదు. ఓకే, అందువల్ల మన దగ్గర ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో చెబుతున్నాం. ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్, చూడండి. దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది 3 బెడ్రూమ్లకి 3 అటాచ్ బాత్రూమ్లు ఉంటాయి. ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, ఒకటి మీకు పౌడర్ రూమ్ లాగా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్, చూడవచ్చు. మళ్ళీ ఇలా వస్తే ఇది మనకి పౌడర్ రూమ్, అంటే ఇది ఎక్స్ట్రా ఇచ్చిన బాత్రూమ్, చూడండి. ఇది ఎక్స్ట్రా బాత్రూమ్. దయచేసి అంత ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఇవ్వలేం కాబట్టి సీరియస్గా ఉన్నవారు మాత్రమే దయచేసి కాల్ చేయండి. ఎప్పుడో 4-5 నెలల తర్వాత ప్లానింగ్ ఉంటే అప్పుడే కాల్ చేయండి. ఇక్కడ మీరు డోర్ చూశారు కదా, ఈ డోర్లో నుంచి వస్తే ఇక్కడ స్టేర్ కేస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంటే మనకు ఫ్లాట్కి బ్యాక్ సైడ్కి వస్తుంది, లేకపోతే ఈస్ట్ నుంచి ఎంటర్ అయితే రైట్ సైడ్కి వస్తుంది. ఇది అటు సైడ్ ఫ్లాట్ వాళ్ళది. బ్యాక్ సైడ్ మాత్రమే వీళ్ళకి యాక్సెస్ అనేది 2 స్టేర్ కేస్ 2 ఫ్లాట్లకు ఒకేసారికి వస్తాయి. ఫ్రంట్ సైడ్ మాత్రం ఎవరు లిఫ్ట్ వాళ్ళకు ఉంటుంది. అంటే బాగా కట్టినారనమాట ప్లానింగ్ ప్రకారం. మనకంటే మెయిన్ ఎంట్రన్స్లోనే స్టేర్ కేస్ అడ్డం లేకుండా ఆ విధంగా చూసుకుంటే చాలా బాగా కట్టారు. ఇది అండి, చూడవచ్చు. మొత్తం హాల్ అయితే మొత్తం సెంట్రల్ ఏసీ ఉంటుంది. న్యూ ఫ్లాట్ అంటే 1 year ఫ్లాట్. ఇది అండి, నచ్చితే కింద నెంబర్కి కాల్ చేయండి. వీడియో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.